Good evening, sir. Yeah, good evening. Okay, so last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Any doubt? Yes. Hello. Hello. No doubt, sir. No doubt, sir. Here one మాత్రం మాట్లాడుతున్నారు. రిమైనింగ్ పర్సన్స్ అవును సార్ సేల్స్ ఆర్డర్ నెగిటివ్స్ వచ్చాయి సార్ అవి నెగిటివ్ వస్తుంది. స్టాక్ లేదు కదా మన దగ్గర. ఓకే అవును సార్ అవును ఓకే ఎస్ ఓకే గుడ్. లైక్ సో నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. యా నెక్స్ట్ చూడండి, మనకి ప్రైజ్ లిస్ట్ అండి. ప్రైజ్ లిస్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారైపోయి అది మార్కెట్లోకి రావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి. మార్కెట్లో చెప్పండి ఏ విధంగా ఉంటుంది? క్యాలీ కనపడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది సార్. యా చెప్పండి, ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక ప్రోడక్ట్ తయారయ్యి అవి మనకు రీచ్ అవ్వాలంటే ఓకే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక ప్రోడక్ట్ మన దగ్గరికి రావాలి, ఒక షర్ట్ తయారైంది మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో, ఆ నుంచి మనకు రీచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎలా రీచ్ అవుతుంది? మ్యానుఫ్యాక్చరు, డిస్ట్రిబ్యూటరు, వెరీ గుడ్, రీటైలరు, హోల్సేలర్, హోల్సేలరు, రీటైలర్ సార్, రీటైలర్, కన్సూమర్. ఇది ప్రాసెస్ కదా. సో మన బిజినెస్ దగ్గర ఎవరైతే మార్కెట్లో పర్చేజ్ చేస్తూ ఉంటారో లేదంటే మనం సేల్ చేస్తూ ఉంటాం మార్కెట్లో. సో ఆ కస్టమర్ మన దగ్గర క్వాంటిటీ కొనేదాన్ని బట్టి మనము అతనికి డిస్కౌంట్ ఇస్తాము, రేట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు 1 నుంచి 20 మధ్యలో ఐటమ్స్ కొంటే ఒక రేట్ ఫిక్స్ చేస్తాం, ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. 20 నుంచి 50 మధ్యలో కొంటే ఒక రేటు, ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. 50 నుంచి 100 మధ్యలో సేల్ చేస్తే మనం, అది రీటైలర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఒక రేటు, ఒక డిస్కౌంట్ ఫిక్స్ చేస్తాం. ఆ సెటప్ ఎలా చేయాలి, మన కింద కస్టమర్స్ రీటైలర్స్ ఎంతమంది ఉన్నారు, హోల్సేలర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫైనల్గా మనం సో ఏ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీతో ఎంత సేల్ మనం పర్చేస్ కానీ సేల్ కానీ చేసామో చూద్దాం. రీటైలర్ వైజ్, హోల్సేలర్ వైజ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ను. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ సెలెక్ట్ చేయండి. జిఎస్టీ కామన్ 37, కంట్రోల్ ఏ. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. రిసిప్ట్, క్యాపిటల్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 10 lakhs. నెక్స్ట్ పర్చేస్, ఆల్ట్ సి. పర్చేజ్ అకౌంట్స్, పర్సన్ ఇక్కడ sundry creditors 37, control A, alt C. fruit butter jam, alt C. X వచ్చేసే నెంబర్ మీరు ఇచ్చుకోండి. అక్కడ ఉండేది పర్సెంటేజ్ ఎంత? 5%. సో 50, రేట్ వచ్చేసి 50. తర్వాత నెక్స్ట్
ISO. So numbers, invoice. Percentage 12. 140. Alt C. Next marigold. Percentage 18. 80. 30. Alt C. Boxes. Percentage 28%. సో ఇక్కడ వచ్చేసి CGST HGST Alt C. Duties and taxes GST CGST Alt C. HGST duties and taxes GST HGST. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేల్స్ టు జాన్ ట్రేడర్స్ చిత్తూరు అన్ క్రెడిట్ రీటైలర్ అని ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5%. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకున్న కస్టమర్స్ రీటైలర్సా హోల్సేలర్సా డిస్ట్రిబ్యూటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్కేప్ ఫస్ట్ క్రియేషన్ చేసుకోవాలి. మనం క్రియేట్లోకి వెళ్తే ఎప్పుడైతే నువ్వు F11లో ప్రైజ్ లెవెల్స్ అని ఆప్షన్ ఎస్ పెడతావో ఇక్కడ ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్, ప్రైజ్ లిస్ట్ స్టాక్ కేటగిరీ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ప్రైజ్ లెవెల్స్లోకి వెళ్ళి మనకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అనుకోండి, తర్వాత హోల్సేలర్స్, తర్వాత రీటైలర్స్, ఓకే. తర్వాత ప్రైజ్ లిస్ట్లోకి వెళ్ళి రీటైలర్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్రూట్. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ లెఫ్ట్ సైడ్ కాస్ట్ ప్రైజ్ వచ్చేసి నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ లెస్ దాన్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఒకవేళ 1 నుంచి 20 మధ్య లోపల మనం సేల్ చేస్తే కస్టమర్స్కి 70 రూపీస్ పడాలి, డిస్కౌంట్ 5%. ఒకవేళ 20 నుంచి 50 మధ్యలో మనం సేల్ చేస్తే రేటు తగ్గుతుంది, డిస్కౌంట్ పెరుగుతుంది. 50 నుంచి 100 మధ్యలో మనం సేల్ చేస్తే రేటు తగ్గుతుంది, డిస్కౌంట్ పెరుగుతుంది. 100 నుంచి 200 మధ్యలో సేల్ చేస్తే 48%. ఇలా క్వాంటిటీ మన దగ్గర కస్టమర్ ఎక్కువ కొనే కొద్దీ రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ IS సోప్ ఇవ్వండి. ఇక్కడ పర్సంటేజ్ 5%. నెక్స్ట్ మ్యారీగోల్డ్. ఇంకో ఓకే, ఈ పక్క లాస్ట్లో కాస్ట్ ప్రైస్ వచ్చేసి పర్చేజ్ రేట్లు పడిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే 1 నుంచి 20 అంటే 5 కొని 5 సేల్ చేసిన 10 సేల్ చేసినా 70 రూపాయలు రేటు పడుతుంది, 5% డిస్కౌంట్ పడుతుంది. అంటే 25 సేల్ చేసిన 30 సేల్ చేసిన 40 సేల్ చేసిన 60 రూపాయలు రేటు పడుతుంది, 6 రూపీస్ 6 డిస్కౌంట్ తీసుకుంటుంది. ఓకే, సెటప్ చూద్దాం. సేవ్ వచ్చేస్ ఆల్ట్ సి పర్సన్ ఇక్కడ మనకి జాన్ ట్రేడర్స్. జాన్ ట్రేడర్స్ వర్షం వస్తుంది అక్కడ మీకు? మాకు వస్తుంది బాగా. కంట్రోల్ ఏ. ఇక్కడ చూడండి ప్రైజ్ లెవెల్ అడుగుతుంది, రీటైలర్. ఆల్ట్ సి సేల్స్ అకౌంట్స్. చూడండి ఇక్కడ డిస్కౌంట్ కాలం రావాలి మనకి, అంటే F11కి వెళ్ళాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ రీటైలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి జస్ట్ ఫ్రూట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 10 ఇస్తున్నా. రేట్ చూడండి, రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్గా తీసుకుంది. ఫ్రూట్ మళ్ళీ ఇస్తున్నాను,
50 ఇస్తున్నా, లేదంటే ఇక్కడ 45 ఇస్తున్నా. చూడండి రేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. 75 ఇస్తున్నా, చూడండి ఫ్రూట్ 120 ఇస్తున్నా. ఇట్లా ఆటోమేటిక్గా రేటు డిస్కౌంట్ అదే తీసుకుంటుంది. ఓకే, ఎస్కేప్. అది ఒకసారి రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఆల్టర్లోకి వెళ్తున్నా. ప్రైజ్ లిస్ట్, ఫ్రూట్ ప్రైస్ మ్యారీగోల్డ్, ఇంకో ఈజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్, అవియా మర్చెంట్స్ 5000. నెక్స్ట్ రిసిప్ట్, జాన్ ట్రేడర్స్. నెక్స్ట్ పేమెంట్, ఆల్ట్ సి, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎస్కేప్. నా డే బుక్లో మనం చేసింటాన్ని ఇక్కడ షో చేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. మన నెట్ ప్రాఫిట్ 1000 ఉంటుంది. స్టాక్ సమ్మరీ F12. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, gross profit and loss, net profit, sales accounts, purchase accounts. Display more reports, account books, sales register, purchase register, receipt register, payment register, contra register. ఓకే, తర్వాత ఇన్వెంటరీ బుక్స్లో స్టాక్ ఐటెంలోకి వెళ్తే మనకు ఈ విధంగా షో చేస్తుంది. లేదు అంటే స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, స్టాక్ క్వెరీ, ఫ్రూట్. లెఫ్ట్ సైడ్ పర్చేజెస్, రైట్ సైడ్ సేల్స్, ఇలా షో చేస్తుంది. స్టాక్ ఐటమ్, బింగో, మ్యారీగోల్డ్. ఓకే, ఇదమ్మా. ఈ విధంగా ప్రైజ్ లిస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రీటైలర్కి సెట్ చేసాం కదా, అదే విధంగా మీరు హోల్సేలర్ కూడా సెట్ చేయొచ్చు. క్రియేట్లోకి వెళ్తారు, ప్రైజ్ లిస్ట్లోకి వెళ్తారు, హోల్సేలర్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లిమిట్, ఇలా హోల్సేలర్స్ సెటప్ చేయొచ్చు, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కూడా సెటప్ చేయొచ్చు. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా ప్రైజ్ లిస్ట్ అంటే ఎలా చేయాలనో? ఏమైనా డౌట్ ఉందా ఎనీవన్? ఓకే సార్. క్లియర్ గైస్? యా, నెక్స్ట్ టీడీఎస్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటాం. సో ఈ టీడీఎస్ అనేది ఎప్పుడు కట్ అవుతుంది సార్ అంటే, ఏ దాని మీద కట్ అవుతుంది సార్ అంటే, ఒక సగటు తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నాడో పర్ యానం, అది గవర్నమెంట్ ఇచ్చిన స్లాబ్స్కి ఏ బేస్లో ఉంది,
దాన్ని బట్టి 5%, 10%, 20% అనేది టీడీఎస్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. ఇది వచ్చేసి వీటికి సెక్షన్స్ ఉంటాయి, కొన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి, అమౌంట్ లిమిట్ ఉంటుంది, తర్వాత పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఇది ఎంప్లాయీస్ శాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, ఒక ఈపీఎఫ్ మీద, అసెట్స్ మీద ఈ పిఎఫ్ అనేది కట్ అవుతుంది. వీటికి గవర్నమెంట్ సెక్షన్స్ కూడా ఇచ్చింది. మీరు నెట్లో వెళ్ళి సెర్చ్ చేశారంటే టీడీఎస్ రేట్స్ ఇన్ ఇండియా అని, సో అక్కడ పర్సంటేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి కరోనా సిచ్యువేషన్స్లో 25% ఎగ్జామ్షన్ ఇచ్చారు. 75% టచ్ టీడీఎస్ అనేది కట్ చేసేవాళ్ళు. కరోనా పోయిన తర్వాత 100% కట్ చేసుకుంటారు. ఇది మనకు పాన్ నెంబర్ ఉంటే ఒక పర్సంటేజ్ కట్ అవుతుంది, పాన్ నెంబర్ లేకపోతే ఒక పర్సంటేజ్ కట్ అవుతుంది. అది మీరు గమనించాలి. ఓకే, సో ఇది చూడండి, ఇది మన రియల్ టైం కూడా ఇలాగే చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మీరు అటు చూస్తే, శాలరీస్ పెయిడ్ టు ప్రియా ట్రేడర్స్ 40,000, రెంట్ పెయిడ్ టు కృష్ణా ట్రేడర్స్ 50,000, కమిషన్ పెయిడ్ టు లోకేష్ ట్రేడర్స్ 30,000. ఇప్పుడు మనకు 0 నుంచి 2,50,000 మధ్యలో ఉంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు పర్ యానం. 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో నీ శాలరీ రేంజ్ ఉంటే సంవత్సరానికి నువ్వు 5% పే చేయాలి. 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో నీ శాలరీ స్లాబ్ ఉంటే, అంటే అడిగి నెలకు నువ్వు 50,000 అలా ఉంటే 12 నెలలకు ఏ స్లాబ్ కిందకి వస్తుందో ఆ స్లాబ్ కింద పర్సంటేజ్ ఇవ్వాలి. పాన్ నెంబర్ ఇస్తే నువ్వు ఇచ్చిన పర్సంటేజే కట్ అవుతుంది, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది. ఓకే, 7,50,000 నుంచి 10 లక్షల మధ్యలో 20% అలా తీసుకుంటుంది. పాన్ నెంబర్ ఇవ్వకపోయినా 20% తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ మనకు టాలీలో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. టీడీఎస్ నేను చెప్తాను, టీఎస్సిఎస్ మీరు చేయాలి. దాని లింక్ నేను ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఇయర్, మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి, ఎనేబుల్ బిల్ వేజ్ ఎంట్రీ కూడా వేసి పెట్టండి. ఇన్వెంటరీ అవసరం లేదు, జిఎస్టీ కూడా అవసరం లేదు, టీడీఎస్ ఎస్. సో కంపెనీలో పనిచేస్తారంటే అక్కడ నెంబర్ ఉంటుంది, ట్యాక్స్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. తర్వాత డిడక్షన్ టైప్, నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు లేదంటే ఇండివిజువల్ హెచ్యుఎఫ్, హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్, నువ్వు ఓన్గా పెట్టుకుంటే ఇండివిజువల్ పెట్టండి, యాక్సెప్టర్ను సేవ్. ఓకే, సో క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జర్స్ క్రియేషన్ చేయండి, ఏమేమి ఉన్నాయో ఇక్కడ. దానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎస్కేప్, క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ స్టాచ్యూరీ మాస్టర్స్ ఉన్నాయి కదా, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసి మన ఎగ్జాంపుల్స్లో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్స్, శాలరీస్, రెంట్, కమిషన్స్, వాటికి సెక్షన్స్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఇవ్వాలి శాలరీస్ సెక్షన్ 192, పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్, అది కంపెనీలో ఇస్తారు మీకు. పర్సంటేజ్ కూడా సో అది మీ కంపెనీలో ఉంటుంది. ఇప్పుడు శాలరీ ఇక్కడ చూడండి, లిమిట్ 40,000 ఇచ్చాను, బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ అన్నాం. ఇప్పుడు 40,000 ఇంటూ 12 వేస్తే మనకి ఎంత వస్తుంది, ఏ స్లాబ్లోకి వస్తుంది చూడండి. 40,000 ఇంటూ 12 ఏ స్లాబ్లోకి వస్తుంది? అది 2,50,000 మధ్యలో స్లాబ్లోకి వస్తుందా? 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలోకి ఏ స్లాబ్లోకి వస్తుంది చెప్పండి? 5 lakhs మధ్యలోకి వస్తుంది కదా. అంటే ఎంత పర్సెంటేజ్? 5, 2, 5, 10, 20? ఏ పర్సెంటేజ్ కిందకి వస్తుంది? 5% కిందకి వస్తుంది. ఇక్కడ మనం 5 ఇచ్చినా పాన్ నెంబర్ ఇవ్వకుంటే 20% కట్టుతుంది. నెక్స్ట్ రెంట్. సో రెంట్ వచ్చేసి 194I, ఇది వచ్చేసి 10% ఇచ్చాడు. తర్వాత కమిషన్స్, ఇక్కడ వచ్చేసి కమిషన్ వచ్చేసి 194H. ఇవి మూడే కాదండి, ఇంకా మీకు చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది మీరు. లెడ్జర్ సేమ్, శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే F11లో టీడీఎస్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఇక్కడ ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు అప్లికబుల్ తీసుకోవాలి. నేచర్ ఆఫ్ పేమెంట్, నువ్వు అక్కడ ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో అవి వస్తాయి. శాలరీస్కి శాలరీస్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ రెంట్కి రెంటే సెలెక్ట్ చేయాలి. కమిషన్కి కమిషన్ సెలెక్ట్ చేయాలి.
నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్, కంట్రీ క్రెడిటర్స్. చూడండి బిల్ బై బిల్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ అంటే ఎస్, డిడక్టివ్ టైపు. అసలు ఏ బేస్ కింద కట్ చేసుకుంటున్నారో, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా లేదంటే కాదా, నువ్వు ఓన్ బిజినెస్ పర్సన్వా లేదంటే కాదా, నువ్వు ఇండియా పర్సన్వా లేదంటే కాదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంట్ తీసుకుంటున్నాను. ఇక డిడక్ట్ టీడీఎస్ ఇది సేమ్ వచ్చారంటే ఇది నో పెడుతున్నాను. ఎస్లో అనేది నో పెట్టాలి, ఎస్లో అనేది నో పెట్టాలి, లేదంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఇవ్వాలి సప్లయర్ది, 100 ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది. తర్వాత క్రిస్ ట్రేడర్స్, తర్వాత లోకేష్ ట్రేడర్స్, ఈ విధంగా చేసుకుంటాం. తర్వాత టీడీఎస్ ఆన్ రెంట్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టీడీఎస్ ఏనీ తీసుకోవాలి, కమిషన్ రెంట్ శాలరీస్ కాదు. ఈ విధంగా మనం ఎంట్రీస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కే వోచర్స్ నేను 5th మంత్ తీసుకుంటాను, ఎందుకంటే 31 days ఉంటాయి. 4th మంత్లో 30 days ఉంటాయి కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయదు ఎడ్యుకేషన్ మోడ్. సో ఫస్ట్ మనం F7 జర్నల్లో పాస్ చేయాలి. డేటు 1/5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఫస్ట్ F7 అంటే ఇది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్కి బ్యాలెన్స్కి ఎఫెక్ట్ కాదు. జస్ట్ అక్కడ F7లో ఎంట్రీస్ పాస్ చేసి పెట్టుకుంటాం ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేసి. ఓకే, శాలరీస్ 40,000. తర్వాత ఇక్కడ ఎవరు, ప్రియా ట్రేడర్స్, న్యూ రెఫరెన్స్. నెక్స్ట్ రెంట్ 50,000. క్రిస్ ట్రేడర్స్, మిషన్ ఇలా ఫస్ట్ F7లో ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆటో ఫిల్, గవర్నమెంట్కి 3 మీద ట్యాక్స్ పే చేయాలి. ఓకే, ఎవరెవరి దాని మీద ఎంత కట్ అవుతుందో చూడండి. ప్రియా ట్రేడర్స్ చూడండి, ప్రియా ట్రేడర్స్కి 40,000 శాలరీ ఇవ్వాలా, కానీ 32,000 అతనికి ఇస్తున్నాం. అంటే 8,000 ఏంటి టీడీఎస్ కట్ అయింది, అంటే 20% కట్ అయింది. మనం ఇచ్చింది 5%, 10% ఇచ్చాం. ఇక్కడ 20 కట్టింది, ఎందుకు పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 20 కట్టింది. ఓకే, అంటే ఆమె పేరు మీద 8,000 ఆమె కంపెనీ ఏ కంపెనీలో పనిచేస్తుందో ఆ కంపెనీ ఆమె పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తుంది. ఓకే, సో మనకి ఇండియాలో 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది. సో ఇక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరిగిపోతుంది. ఓకే, సో అది అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ సార్ మీ వాయిస్ అర్థం కావట్లేదు సార్.